ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం తత్సత్. శృతియుక్తి అనుభవములకు జత చూపిన గురుడే గురుడు జన్మ తరింపన్. శృతియుక్తి అనుభవములకు జత చూపిన గురుడే గురుడు జన్మ తరింపన్. మతిలేని గురుల చేరిన మతిలేని గురుల చేరిన పతనముని జీవనమ్ము. మతిలేని గురుల చేరిన పతనముని జీవనమ్ము. భద్రము జీవా. కఠిన శబ్దార్థముల నెల్ల కరగబోసి కఠిన శబ్దార్థముల నెల్ల కరగబోసి సర్వవేదాంత శాస్త్రముల్ సారమొడసి వంటగా వించి తన శిష్యవర్గమునకు పంచిపెట్టిన గురుడెపో పరమగురుడు. ఓం తత్సత్. ఓం. సదాముక్తి సుధార్ణవంలో మనం చిట్ట చివరిదైనటువంటి నిరాఘాట తరంగంలో జ్ఞాని విషయంగా చెప్పుకుంటున్నాం. గతంలో 35వ శ్లోకాన్ని చెప్పుకుంటూ వైరాగ్యము, బోధ, ఉపరతి ఈ 3 విషయాలపైన కొద్దిగా చర్చించాం. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే జీవన్ముక్తిలో ఆనందం మనకు ద్యోతకమవుతుంది అని చెప్పాడండి. ఏంటి? వైరాగ్యము, బోధ, ఉపరతి. బోధ అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. వైరాగ్యము విరాగస్య భావ, రాగము లేనటువంటి భావంతో ఉండడం, ఇది వైరాగ్యం. ఉపరతి అంటే ఇతర వస్తువులు, విషయ వస్తువులపైన వ్యామోహముతో అవి ఆనందాన్ని ఇస్తున్నాయి అనుకుంటూ జీవించకుండా తన పాటికి తానే ఆనందంలో నిమగ్నమై ఉండడమే ఉపరతి. ఈ 3 ఉంటే ఎవరికైతే ఉంటాయో అటువంటి జ్ఞానులు జీవన్ముక్తిలో పొంది ఆనందంగా ఉంటారు. ఎందుకంటే పైన ప్రశ్న వచ్చేసింది మనకు. చాలామంది జ్ఞానులంతా కూడా చాలా బాహ్య ప్రపంచంలో ఉంటూ ఉంటారు కదా, మరి వాళ్ళకు సుఖము, ఈ విలక్షణమైనటువంటి సుఖం కనిపించడం లేదే, అంత ఆభాసగా తోస్తున్నట్టుంటుందే అంటే అక్కడ చెప్పాడు వ్యవహార దృష్టితో అలా ఉంటుంది, కానీ నిజానికి వాళ్ళు కూడా పారమార్థిక సుఖాన్ని పొందిన వారేనని అక్కడ చెప్తూ, ఈ జీవన్ముక్తిలో అంటే బ్రతికుండంగానే బంధము లేదు అని తెలుసుకున్న వాళ్ళకి ఈ 3 లక్షణాలు ఉంటే, ఏవి? వైరాగ్యము అంటే ప్రాపంచిక సుఖముల పట్ల, విషయభోగాల పట్ల విముఖత, లేదా ఉదాసీనత అంటే బాగుంటుంది. ఉదాసీనత ఏంటిలేవి అన్నట్టు. ఏవేవి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయాల పట్ల వ్యామోహం లేకుండా ఉండడమే వైరాగ్యం. అంతేగాని ఒక సింబాలిజంగా గోచిపాత పెట్టుకున్న వాడంతా పెద్ద విరాగి
లేదా బైరాగి అంటారే మనోళ్ళు. బైరాగి అదే విరాగి, విరాగే బైరాగి ఏమండి. లేకపోతే వ్యవస్థ ఏమి బట్టలే లేకుండా ఉండేవాడు గొప్ప విరాగి. పెద్ద గడ్డం పెట్టుకున్నవాడు పెద్ద విరాగి. లేదా పెద్దగా కిందికల్లా వెంట్రుకలంతా పెంచేసిన వాడు గొప్ప విరాగి. కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచిపోయేవాడు పెద్ద విరాగి. అడక్క తినేవాడు పెద్ద విరాగి. హిమాలయాలకు కొండలపైన ఉండేవాడు. ఇలాగా భావనలు ఉంటాయి. కాదు, అక్కడ ఉండవలసింది ఏంటంటే విరాగస్య భావన. ప్రపంచముతో తనకు ఎంత సంబంధం, తనకు జీవన విధానానికి ఏదేది ఎంత సంబంధమో రాగము పెంచుకోకుండా ఉండడం. రాగం అంటే కోరిక. కోరికలో కూడా వాసన కోరిక. వాసనలే అంటే బలమైన కోరికలు ఏవైతే లేకుండా ఉంటాయో వాడంతా వైరాగ్యమే. అదే వైరాగ్యం అంటే ఏమండి. అంతేగాని వేషధారణలో జీవన విధానంలో కాదు. అది వైరాగ్యం ఉండాలి. బోధ అంటే ఆత్మజ్ఞానం. ఏ పురాణ జ్ఞానమో లేకపోతే లౌకిక సంబంధించిన కంప్యూటర్ లాంటి జ్ఞానమో అంతరిక్ష జ్ఞానమో ఇవి కాదు. లేదా వాస్తు జ్ఞానమో. చాలామంది ఉన్నారు స్నానం చేసేటప్పుడు బట్టలు లేకుండా స్నానం చేస్తే ఈ హాని కలుగుతుంది అని టీవీలో నవ్వుస్తూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ తెలిసిన వాళ్ళు గొప్ప జ్ఞానులు ఏం కాదు. కాబట్టి ఆత్మ అంటే నేను బ్రహ్మస్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి, ఇందులో నాకు సంశయం ఏమీ లేదు అనేటువంటి దృఢమైన అపరోక్ష జ్ఞానం ఎవరికి కలుగుతుందో అది బోధ కలిగినట్లు అతడు జ్ఞాని. జ్ఞానం. ఉపరతి అంటే కూడా అదే. ఉపరతి అంటే ఏంటి? ఆ వైరాగ్యం నుంచి వచ్చిందో ఉపరతి. తన పాటికి తాను ఎప్పుడైతే కోరికలు తగ్గిపోయినాయో ఆనందమైనటువంటి జీవితంగానే ఉంటుంది. అది ఏదైతే విషయ వస్తువులను పట్టుకుంటూ ఉండే కొద్దీ, అదే రామకృష్ణ పరమహంస గారు ఎక్కడో చెప్పారే, ఒక కాకి ఒక మాంసం ముక్కో లేదా రొట్టె ముక్క అనుకున్నాం తీసుకొని ఆకాశంలోకి ఎగిరిందంట. అప్పుడు అన్ని కాకులు దాన్ని వెంటబడ్డాయి దాన్ని లాక్కోవాలని. అది ఎంత దూరం పోతే అంత గుంపుగా చేరి వస్తున్నాయంట ఆ మాంసం ముక్క కోసం. అప్పుడు అదేం చేసిందంట, తన ముక్కుతో పట్టుకున్న దాన్ని వదిలేసింది కిందికి. అప్పుడు కాకులన్నీ వెళ్ళిపోయినాయంట. ఎందుకు లేదు కదా, అది కింద పడిపోయింది కదా, దానికోసం పరిగెత్తిపోయినాయి అన్నీ, తను మాత్రం మిగిలింది. అప్పుడు అనుకుందంట కాకి, పట్టుకున్న దాంట్లో సుఖం ఉంది అనుకున్నాను కానీ వదిలిపెట్టిన దాంట్లో సుఖం ఉందని ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏదో అలసిపోయింది బాగా రెక్కలతో కూడా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి. కాబట్టి విషయ సుఖాలను ఏదో వాటిల్లో ఆనందం ఉంది అని ప్రపంచం వైపు పరుగులు పెట్టడంలో ఆనందం లేదు నిజానికి. అయితే మనం అలానే అనుకుంటూ ఉంటాం, అలా కల్పించుకున్నాం కనుక అలా కల్పించుకున్నాం మనము. ఇది భ్రాంతిలో పడి కల్పించుకున్నాము కానీ సత్యం కాదు అది. ఎందుకు? మన జీవితంలోనూ ఉంది చూడండి. ఏమి మెలకువలో అన్నింటినీ పట్టుకుంటున్నాం అంటే అన్నీ కావాలని. కళలోనూ అన్నీ పట్టుకుంటున్నాం. అందువల్లనే సుఖము దుఃఖము రెండూ ఉంటున్నాయి. గాఢ నిద్రలో దేన్ని పట్టుకోవడం లేదు, మన పాటికి మనమే ఉన్నాం కదండి. అందువల్లే హాయిగా నిద్రపోయినాను అంటాడు ప్రతి ఒక్కడు. అక్కడ సంపదలు లేవు, ఈ విషయ వస్తువులు లేవు, ఏవి శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఏమీ లేవు. అటువంటి స్థాయి ఆనందకరంగా ఉన్నది మన అనుభవంలో ఉంది. అంతేకాని అదేదో నోకియా ఫోన్ ఉన్నది, నోకియా బాగా లేదు, లెనోవో ఫోన్ వచ్చింది కాబట్టి లెనోవో కొన్నాం ఈరోజు. అది ఉన్నంతవరకు దుఃఖం ఇస్తూ వచ్చింది. ఎందుకు? అందరి దగ్గర అదేదో 50,000 60,000 ఫోన్ ఉంది కనుక నా దగ్గర 4,000 ఫోను కాబట్టి నాకు దుఃఖంగా ఉన్నది. ఇప్పుడు నేను 50,000తో ఫోన్ కొన్న 10 రోజులకు కొత్త మోడల్ వచ్చింది ఇంకొకటి ఏదో, అది 75,000 అన్నారు. ఇప్పుడు నాకు మళ్ళీ దుఃఖం, నా దగ్గర ఎందుకు ఇది ఉన్నదే, అది ఉంటే బాగుండు కదా అని. చూసారా అండి? ఎందుకు? కాలముతో పాటుగా విషయ వస్తువులు మారిపోతూ ఉంటాయి. ఒక కాలంలో నీకు ఆనందాన్ని ఇచ్చింది ఇంకొక కాలంలో ఇవ్వదు. ఆ ఆనందాన్ని పొందేది ఎవరు? ఆనందం విషయ వస్తువులు లేదు, మనలో ఉంది. కాబట్టి విషయ వస్తువుల్లో ఆనందం వెతకడం కోసం కాదు,
మనమే ఆనంద స్వరూపమని మన పాటికి మనం ఆనందంలో ఉండడమే అది ఉపరతి. కాబట్టి ఈ మూడు వైరాగ్యము, బోధ, ఉపరతి ఉన్నప్పుడు మాత్రం ఎవరికైతే ఉంటాయో, ఏ సాధకుడికైతే ఉంటుందో ఆవిడల్లా కూడా ఆనందకరమైన జీవితాన్ని, జీవన్ముక్త సుఖం ఉంటుందండి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వచ్చేసిందండి. ఎవరు విద్యారణ్య స్వామి గారు ఒక గ్రంథం రాశారండి. పంచదశి మీరు చదివే ఉంటారు బహుశా. జీవన్ముక్త వివేక, పుస్తకం పేరు కూడా చూడండి. జీవన్ముక్త వివేక, జీవన్ముక్తిని గురించినటువంటి విచారణ దాంట్లో వస్తుందండి అద్భుతంగా. ఈ మూడు విషయాలు, ఈ వైరాగ్య, బోధ, ఉపరతి మూడు ఉన్నవాడు ఆనందంలో ఉంటాడు. అయితే చూడండి, ఒకడికి ఈ ఆత్మజ్ఞానం లేదు, వైరాగ్యం ఉన్నది, ఉపరతి ఉన్నది, రెండు. అంటే తన పాటు తాను ఉంటాడు, ఏదో పట్టించుకోడు. ఆనందం బయట విషయాలతో కావాలనేం లేదు, వైరాగ్యము ఉన్నది, రెండు ఉన్నాయి. అయితే ఇతడు ముక్తుడు కాదు అన్నదండి. ఎందుకు? తనెవడో తనకు తెలియదు. తనెవడో తనకు తెలియదు అన్నమాట. ఇదే కదా ఆత్మజ్ఞానము. కాబట్టి తనకు శరీరం బంధంగానే ఉంటుంది. వైరాగ్యం ఉందయ్యా, మరి ఆ పెద్దానికి వైరాగ్యం ఉంది అంటే డబ్బులు లేక, సంఘం లేక. ఏమిరా అబ్బాయి ఈరోజు తాగలేదంటే, నేను మానేసింది, తాగడం లేదు సార్ నెల రోజుల నుంచి. ఏమిరా ఎందుకు తాగలేదు, రోజు తాగుతూ ఉంటే ఏది బ్రాందీ విస్కీను అంటే డబ్బులు లేవు సార్, అలా కావచ్చు. కాబట్టి అదంతా వైరాగ్యం, ఉపరతి అనిపించుకోవు. ఆత్మజ్ఞానం ముఖ్యం. కాబట్టి వైరాగ్యము, ఉపరతి రెండు లక్షణాలు ఉన్నప్పటికీ అతడు ముక్తుడు కాదు, బంధములో ఉన్నవాడే అంటోందండి శాస్త్రం జీవన్ముక్త వివేక అనే గ్రంథంలో. ఈ రెండూ లేకపోయినప్పటికీ, ఏది వైరాగ్యము, ఉపరతి లేకపోయినప్పటికీ కేవల ఆత్మజ్ఞానం మాత్రం లభించిన మాత్రంతో కూడా అతడు బంధం నుంచి విముక్తుడే అన్నదండి. కాకపోతే అతడికి జీవన్ముక్త సుఖం లేదు. తాను బంధం నుంచి విడిపడ్డాలని తెలుసు కానీ దుఃఖం మాత్రం పోలేదు. ఎందుకని? ఇవి లేవు కదా, వైరాగ్యము లేదు, ఉపరతి లేదు, తన పాటికి తాను ఉండడము చేతకాలేదు. కాకపోతే ఇతడికి జీవన్ముక్తి లేదు కానీ విదేహముక్తి ఉన్నది. ఎవరికి? కేవల ఆత్మజ్ఞానం మాత్రం పొందాడు. వైరాగ్యము, ఉపరతి లాంటి లక్షణాలు ఏం లేనప్పటికీ, ఈ జీవన్ముక్త సుఖం కనిపించినప్పటికీ విదేహముక్తి ఉన్నది. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడు, అది ఉన్నది. వీళ్ళకి రెండు ఉన్నాయి కానీ ఆత్మజ్ఞానం లేదు అన్నాం అనుకోండి, వీళ్ళకి మళ్ళీ పుట్టవలసిందే, పునరపి జననం, మళ్ళీ పుట్టవలసిందే. కాబట్టి ఇదండి ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం. అయితే మూడు ఉంటే, ఈ వైరాగ్య, బోధ, ఉపరతి మూడు ఎవరికైతే ఉంటాయో అతడు జీవన్ముక్తుడుగాను ఉంటాడు, చనిపోతే మళ్ళీ పుట్టడు. అంతేకాకుండా బ్రతికున్న రోజులు జీవన్ముక్తి కలిగినందుకు ఆనందంగానూ జీవిస్తుంటాడు. అంటే ఇప్పటికి వైరాగ్యం కలిగింది కనుక ప్రపంచంతో ఎక్కువ సంబంధాలు ఉండవు. ఉపరతిలో ఉంటాడు కనుక పెద్ద విషయాలను క్రోడీకరించుకోవాలని, వాటిని గుంపు చేసుకోవాలన్న ఆలోచనలే ఉండవు కనుక జ్ఞానం ఉంది కనుక తాను బ్రహ్మస్వరూపమే అనే నిశ్చయ జ్ఞానంలో ఉంటాడు కనుక అతడు ఆ జీవన్ముక్త ఆనందాన్ని పొందే ఉంటాడు. ఇదండి మూడు విషయం. ఇంతకు ముఖ్యం ఏంటంటే ఇక్కడ ఈ మూడింటిలో ఆత్మజ్ఞానం ముఖ్యమైనది. ఈ ఆత్మజ్ఞానం పొందడం కోసం కొంతమంది ప్రారంభిక సాధనల నుంచి, ఏది నిష్కామకర్మ, భక్తి, యోగ, చివరికి శ్రవణ, మన నిధ్యాసలు, ఇలాగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో సాధనా కాలమునందే ఈ సాధనా చతుష్టయ సంపద వచ్చేసి ఉంటుంది. అదే వైరాగ్యం లాంటివి. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం లాంటి లక్ష్యాలు వచ్చే ఉంటాయి. కొంతమందికి తమ యొక్క ప్రారంధం మేరకు, అంటే గత జన్మలో అవంతా సాధనా చతుష్టయ సంపదను సంపాదించేసి చనిపోయి ఉంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక్కసారిగానే
శ్రవణ మనన నిధిధ్యాసల వైపు మళ్ళవచ్చు. అంటే ఈ జపము ధ్యానము లాంటివి లేకుండానే, తర్వాత ఇంకా ఈ నిష్కామ కర్మలు భక్తి లేకుండానే కేవలం ఒక్కసారిగానే బ్రహ్మ ఆత్మ విచారణ కోసం వాళ్ళ మనసు మళ్ళవచ్చు. అటువంటి వాళ్ళు కూడా జ్ఞానానికి అర్హులే, జ్ఞానం పొందారనుకోండి. ఇప్పుడు అటువంటి వారికి అంటే తాము సాధనా కాలంలో అటువంటి సాధనా చతుష్టయ సంపద పొందలేదు కనుక, ఈ వైరాగ్యాదులు పుష్కలంగా లేవు కనుక జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కనుక దుఃఖం పాలవుతూనే ఉంటారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతమ్మ పోతే లంకకు వెళ్ళిపోయింది, ఆయనతో పాటు రావణాసురుడు తీసుకుపోయాడు అనుకోండి. శ్రీరామచంద్రుడు అడవిలో సీత సీత అని. ఎందుకని? అతను బాల్యం నుంచి రాజుగారి కుమారుడు, బాగా బంగారు ఉయ్యల్లో పుట్టి ఊరేగినవాడు. కాబట్టి ఆ వైరాగ్యం అన్నది వచ్చింది కొద్దిగా. ఎందుకు? దేశాటన చేశాడు. మీరు యోగ వాసిష్టాన్ని చదివితే అక్కడ తెలుస్తుంది. మొట్టమొదటిది వైరాగ్య ప్రకరణమే. అయినప్పటికీ తనకి ఆ సాధన చతుష్టయ సంపద సంపాదించలేదు కనుకనే దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, తప్పదు. ఏమండి? అంత మాత్రంతోనే అతడు జ్ఞాని కాకుండా పోలేదు. ఈ రెండు లేనంత మాత్రంతో బోధ ఉన్నది కదా, గురు బోధ ఉన్నది కనుక అతడు విదేహముక్తుడే. అటువంటి జ్ఞానంతా కూడా విదేహముక్తుడే. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్తగా ఎలా ఉంటే జీవితం ఆనందకరంగా ఉంటుందో దాంతోపాటుగా ఆత్మజ్ఞానాన్ని కూడా పొంది ఉండాలి ఏమండి అని మనం చెప్పుకున్నాం. తర్వాత ఈరోజు 36వ శ్లోకానికి వెళదామండి. బంధ ప్రతీతి అజ్ఞానాద్ ఆత్మ ముక్త సదా యదా జ్ఞానోత్పత్తి తదా అవిద్యాజాత బంధభ్రమోహృత. ఇదంతా ఎందుకండి? కొంతమంది జ్ఞానులు ఆనందం, కొంతమంది ఇదే కదా మనం చర్చించుకుంటున్నాం, కొంతమంది దుఃఖంలో అలా ఉంటున్నారు అన్న విషయంగా. ఎందుకంటే చాలా అజ్ఞాన దశలో ఎట్లా ఉంటుంది? బంధ ప్రతీతి అజ్ఞానాత్ ఆత్మ. అది ఈ ఆత్మ అజ్ఞాన దశలో ఎలా ఉంటుంది? స్వరూప జ్ఞానం లేదు కదా. నేను ఫలానా, నేను బ్రహ్మస్వరూపాన్నే అంటే నేనెవడను, కోహం అహం కహ నేనెవడను అన్న జ్ఞానం ఎప్పుడైతే లేదో, ఇప్పుడు ఈ బంధాలన్నిటినీ కల్పించుకుంటుంటాడు. శరీరము, ఇంద్రియాలు, ఈ బంధము. ఏమండి? ఈ శరీరముతోటి భార్య బిడ్డల్లాంటి బయట సంబంధాలు పెంచుకొని దీంతో అజ్ఞాన దశలో మమకారం, అహంకారంతో పాటుగా మమకారం వచ్చేస్తుంది. మమ, నాది అని ఎప్పుడు వచ్చేసిందో దాని పట్ల ఇష్టం ఏర్పడుతున్నది ప్రతి ఒక్కడికి కూడా అజ్ఞాన దశలో. స్వరూప జ్ఞానం నేను ఫలానా అని తెలిసినప్పుడు, తనకు ఈ శరీర మనోబుద్ధులతో సంబంధమే లేదన్నప్పుడు ఆ వ్యవహారం వేరు విధంగా ఉంటుంది అండి. ఇప్పుడు చిన్న పిల్లవాడు గోళీలు ఆడుతున్నాడండి అక్కడ రోడ్డులో కూర్చొని వేరే వాళ్ళతో. వాళ్ళన్న డిగ్రీ చదువుతూ ఆ దాన పోతున్నాడు. వాళ్ళ తమ్ముడు చిన్న పిల్లవాడు ఆడే చూసి నవ్వుకుంటూ పోతున్నాడు. మరి వాడు కూర్చొని ఆడవచ్చు కదా అంటే ఆడడు. ఎందుకు? అది చిన్నపిల్లల చేష్ట అని వీడికి తెలుసు. అంటే వీడు ఒకప్పుడు ఆడుకున్నవాడే ఆ స్థాయిలో. ఇప్పుడు ఎదిగాడు, జ్ఞానం పెరిగింది. పెరిగిన తర్వాత ఇప్పుడు అటువంటి వాటిలన్నిటినీ ఏంటిలే అది అనుకున్నటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు వాడు ఆడుకోవాలంటే కంప్యూటర్లోనో ఫోన్లోనో అదేదో గేమ్స్ ఆడుకుంటాడు వాడు. చూసారా? అంటే మనసు, బుద్ధి ఇవన్నీ ఎప్పుడైతే ఎదుగుతూ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాయో మార్పు జరుగుతూ ఉంటుంది. అలాగే జ్ఞానం లేని దానివల్ల ఈ బంధాలంతా కూడా ముడిపెట్టుకుంటున్నాం అన్నమాట. మనం తెలిసి వచ్చినప్పుడు అది బంధం కాదు.
బంధం కాదు. ఇంకా మోహము ఉండదు, మమకారం నాదిగా వ్యవహరించవచ్చు, కానీ అది నిజంగా నాది అన్నది కూడా ఉండదు, ఆ భ్రాంతి ఉండదు. అప్పుడు ఎలా ఉంటుంది? తాను నిత్యముక్తుడే, బంధమే లేదు. ముక్త సదా ముక్త, నేను ముక్తుడనే, ఎప్పుడు కూడా ముక్తుడనే. ఏమండి? బంధము లేదు. జ్ఞానోత్పత్తి స్తదా అవిద్యాజాత బంధ భ్రమోహృత. అదండి, జ్ఞానోత్పత్తి ఉంది. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో, అంటే జ్ఞానం కలగడం అంటే ముందు పరోక్ష జ్ఞానం, బ్రహ్మస్వరూపం ఏమిటో తెలిసి వస్తుంది. ఆ తర్వాత గురు బోధ ద్వారా తానే బ్రహ్మ, తానే ఆత్మ అని తెలిసి వస్తుంది. అదే జ్ఞానం అంటే. అప్పుడు ఏమవుతుంది? అజ్ఞానం పోతుంది. ఏది అజ్ఞానం? నేను జీవుడను, నేను ఈ శరీరం మేరకే ఉన్నాను, ఐ యామ్ సో అండ్ సో అంటూ ఉంటామే, అవంతా పోతుంది. అదే బంధం పోవడం, బంధ నివృత్తి కావడం. ఏమండి? అంటే అంతేగాని నిజానికి ఎవరో తాళ్ళతో కట్టేసి దాన్నంతా తీసుకొని అలా కాదు. బంధం అనేది భ్రాంతి, అది నివృత్తమైపోతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో బంధ భ్రమ, అది ఆ భ్రమ పోతుంది. నిజానికి బంధం లేదనుకోండి, అవిద్యాజాత బంధ, అజ్ఞానం చేత ఈ శరీరమే నేను అన్నటువంటిది వచ్చింది. నిజానికి శరీరం మనం కాదు అని తెలిసిన తర్వాత ఇక బంధం ఏమిటి? విచారణ లేని దానివల్ల. ఏమండి? విచారించలేదు ఏనాడు కూడా మనం. అందువల్ల ఈ బంధం ఎలా వచ్చిందంటే, ఈ విచారణ, ఆత్మ విచారణ చేయలేదు గురువు దగ్గర తగిన శాస్త్రాన్ని తీసుకొని. మనం ఏం చేస్తూ వచ్చాం? చిన్నప్పటి నుంచి ఈ శరీరమే నేనుగా భావించి, ఈ శరీరంతో అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తూ, ఇదే సత్యము, ఈ లోకమే సత్యము, పరలోకాలు సత్యము అన్నటువంటి ధ్యాసతోటే, భ్రాంతితోటి జీవిస్తూ వచ్చాము. కనుక ఎప్పుడు కూడా ఆత్మ అన్నది ఒకటి ఉంది, అది నా స్వరూపము. ఈ శరీరం నేను వేసుకున్న చొక్కా లాంటిది. ఇది నా చొక్కా చినిగిపోయింది, తీసేడు పారేస్తాను. నిజంగానే నన్ను తగులుకొని ఉంటే నా చొక్కా నన్ను వదిలిపెట్టి పోతుందా? పోదు. అలాగే శరీరమే నేనేనైతే శరీరం వదిలిపెట్టి నేను వెళ్ళిపోతానా అని ఏనాడు మనం ఆలోచించలేదు. శరీరం ఇంతకుముందు అనుకుంటమే మనం, ఈ శరీరము నేనే అయితే మంచి యవ్వనంలో ఉన్న శరీరాన్ని నేను వదిలేసి వృద్ధాప్యంలోకి వచ్చి ఆ శరీరం ముసిలు దీపి దాని బాధలంతా నేను ఎందుకండి భరిస్తాను? కనుక ఇప్పుడు ఏమైంది? వివేక విచారణ చేస్తే అనాత్మ వివేకవంతం, ఆత్మవివేకంతో ఎప్పుడైతే బాగా విచారణ చేస్తామో బంధము లేదు అని తెలుస్తుంది. ఇదేనండి మోక్షం అంటే. మోక్షం అంటే ఏదో కాదు, మోక్షం అంటే ఇదే. ఇంతవరకు బంధము అనే భ్రాంతిలో ఉన్నాం, ఇప్పుడు బంధం లేదు అని తెలిసి వచ్చింది, ఇదే మోక్షం. చాలామంది ఏమనుకుంటారంటే మోక్షం అంటే మనం స్వర్గానికి పోవాలి కదా, స్వర్గానికో కైలాసానికో వైకుంఠానికో, అది మోక్షం కాదండి, అది కూడా బంధమే. చూడండి, అది బంధం కాదనుకుంటారు, బంధమే. చూడండి, ఒక చిన్న విషయం మనం ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ ఈ కర్మిష్ఠులను భక్తులు చెప్తూ ఉంటారే, ఆ మోక్షాన్ని గురించి చిన్న విచారణ చూడండి. వైకుంఠంలో విష్ణువుకు అతి సమీపములో ఉండేవాళ్ళు జయ విజయులండి, ద్వారపాలకులు, ఈ పక్కొకడు ఆ పక్కొకడు. ఇంకా అంతకంటే సమీపానికి ఒకవేళ మనం వైకుంఠానికి పోయినా మనం అక్కడెక్కడో దూరంగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉండి ఆ విష్ణువు గారిని నిక్కి చూడాలి. వాళ్ళు అతి సమీపంలో ఉంటారు ద్వారపాలకులు. ఆయన అక్కడ పడుకొని ఉంటే, శేషపాన్పు పోయి పడుకొని ఉంటే వీళ్ళిద్దరూ తలుపు దగ్గర ఉంటారు. అంతకంటే నీరెస్ట్ ఎవరు ఉండరు. అటువంటి వాళ్ళు రాక్షస జన్మలు ఎత్తాల్సి వచ్చింది. మీకు తెలుసు పురాణాలు. శాపవశాన, ఋషుల శాపవశాన, ఇంకా అదంతా వద్దు. మరి ఇంకా ఆ పరిస్థితుల్లో
ఇంక మోక్షం ఏమిటండి? ఎప్పుడైతే శరీరంతో ఉంటావో అన్నీ వస్తాయి. కాబట్టి జయ విజయులు వాళ్ళ పడిన సార్లు 3 జన్మలకు కానీ మళ్ళీ చేరుకోలేకపోయినారని పురాణాలు చదివినారు మీరు. కనుక అది కాదు మోక్షం అంటే. మోక్షం అంటే బంధం నుంచి విడుదల. ఇప్పుడు మోక్షం అంటే ఏంటి? బంధం లేదు అని తెలుసుకోవడమే. బంధమే లేదు, ఇక మోక్షం ఏమిటి? కో బంధ, అసలు బంధం ఎక్కడాయా నీకు? ఏది బంధం అనుకుంటున్నావు నువ్వు? శరీరం జన్మ రావడమే బంధం అంటావా? నువ్వు ఎప్పుడు పుట్టావు? నేను ఫలానా 45లో పుట్టాను. 45 కాదా పుట్టింది? 45లో శరీరం పుట్టింది. అర్థం చేసుకో. నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు. నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు. ఆకాశము అంతటా వ్యాపించి ఉన్నదండి, స్పేస్. ఒక కుమ్మరివాడు మట్టి తీసుకొని కొండను తయారు చేశాడని అనుకుందామండి. ఇప్పుడు కొండ తయారైంది. ఇప్పుడు ఆకాశం కొండలో ఇరుక్కుపోయింది. అంటే కొండలో బందీ అయింది. ఎక్కడ ఏది? కొండలో ఉన్న ఆకాశం కొండ చేత బంధంలో ఇరుక్కుపోయింది. నిజమా ఇది? కొండ పుట్టక ముందు నుంచే ఉన్నది, సర్వత్రా ఉన్నది అదే. ఇప్పుడు కూడా కొండ తయారైన తర్వాత కూడా కొండ చుట్టూ కొండంతా కూడా ఆకాశమే ఉన్నది. అయినా ఘటాకాశము అనే పేరు ఎందుకు వచ్చింది దానికి? ఘటాకాశం, కొండలోని ఆకాశం. అంటే ఆకాశం ఏమైనా కొండకు తగులుకొని ఉన్నదా? లేదు. అలా అనిపిస్తున్నది మనకు. కొండలో స్పేస్ ఉన్నది అనిపిస్తున్నది అంతే. కొండ పగిలిపోతే క్షణమే ఏమైపోతుందండి ఆకాశం? తను ఆకాశమే, ఎక్కడికో పోదది. కొండ ఉన్నది ఆకాశంలోనైనప్పుడు ఎక్కడికి పోవాలది? వైకుంఠానికా, కైలాసానికా? ఆకాశం ఎక్కడ పోయి ఆకాశంతో కలుస్తుందండి? ఇది పోయి కొండలో ఉన్న ఆకాశం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆకాశంలో ఐక్యం కావాలి. మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, శివజీవైక్యము, దేవుళ్ళు ఐక్యం కావాలి. ఇప్పుడు ఆ కొండలో ఉన్న ఆకాశము ఎక్కడికి పోయి ఏ దేవుడు, ఏ ఆకాశముతో, అమెరికాలో ఉన్న ఆకాశమా, బ్రిటన్లో ఉన్న ఆకాశమా, పాకిస్తాన్లో ఉన్న ఆకాశంతో ఐక్యమవుతుందా? అసలు ఉండేది ఆకాశమేనండి. అది పగిలిపోవడం ఆలస్యం. అంతటా అదే ఉన్నది. కొండలో ఉన్నప్పటికీ అది బంధముల్లో లేదు. అది స్వేచ్ఛగానే ఉన్నది. అది భావిస్తున్నది ఏమని? అయ్యయ్యో నేను ఈ కొండలో ఇరుక్కుపోతునే అని. అలాగే మనం కూడా ఎలా ఉన్నామంటే, మనం చైతన్యమైనటువంటి శుద్ధ చైతన్య ఆత్మస్వరూపులం. ఈ శరీర మనోబుద్ధులు, ఈ 3 రకాల శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలనండి, లేదా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు, కవర్స్ అనండి. వీటి చేత ఆచ్ఛాదన చేయబడి కప్పబడి ఉండేటప్పటికీ నేను ఇది మాత్రమే అనుకుంటూ ఉన్నాను, సత్యానికి కాదు. ఎందుకు కాదండి? ఇరకపోయి అసలు బయటికి రండి, మీరు శరీరంలో చూద్దాం అంటారు కొంతమంది యోగులు. బయటికి రండి చూద్దాం, శరీరంలోంచి బయటికి. పిచ్చివాడ, నిద్రలో వస్తూనే ఉన్నావయ్యా. మెలకువలో ఉండి ఒక ఈగ చీమ గరిస్తే ఓర్చుకోలేవే. గాఢ నిద్రలో నీ శరీరాన్ని దోమలన్నీ చుట్టి కట్టి వేస్తుంటే నువ్వు గురకబెట్టి నిద్రపోతున్నావే. మెలకువలో ఉన్నప్పుడు కట్టి డ్రాయర్ కూడా వేసుకొని నీవు మెలకువలో అసలు వదిలేస్తే ఉండలేని నీవు గాఢ నిద్రలో నీ పంచె అలా పడిపోతే కూడా నిద్రపోతున్నావే గురకబెట్టి. నీ శరీర ధ్యాసే లేదే, ఉందే? నేను శరీరంలో ఉండి కదండి, నేను కదా నిద్రపోయింది. నువ్వు నిద్రపోతే నిద్రను తెలుసుకునేది ఎవరు? ఇంకా నువ్వు నిద్రపోయేవాడివా, నిద్రపోయినట్టు తెలుసుకునేవాడివా? నీవు తెలుసుకునేవాడివి. బాగా గుర్తుపెట్టుకో. తెల్లవారు లేస్తూనే చెప్తావు, రాత్రి హాయిగా నిద్రపోయినానంటావు, లేదా హాయిగా నిద్రపోలేదంటున్నావు. అంటే అర్థం ఏమిటి? నువ్వు శరీరంలో ఉన్నావన్నా బయట ఉన్నావనా? ఏంటయ్యా విచారణ చెయ్యవయ్యా బాబు. కాబట్టి నువ్వు సాక్షివి. అంటే శరీరంలోనూ ఉన్నావు, శరీరం చుట్టూ ఉన్నావు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది అర్థం చేసుకోలేదు చాలామంది పూజారుల దగ్గర నుంచి పుణ్యాత్ముల వరకు కూడా.
నారాయణ వైకుంఠానికి పరిమితం అనుకుంటున్నారు. అలా చెప్పలే. అంతర్బహిష్యత సర్వం. చూడు, లోపల బయట అంతా నారాయణుడేనంట. మనకు జిడ్డు పోలేదు, అక్కడే ఉన్నాడండి గుళ్ళోనే, బయట లేడండి. కానీ ఒక ఆయన వచ్చి మెడకాయ కోసుకొని పోతున్నాడు. ఒక ఆయన రాముడిని మెడకాయ కోసుకొని పోయినా అంట అక్కడెక్కడో. ఎక్కడ రాముడి మెడకాయ. ఎంత విచిత్రమో. మా హిందువులందరూ కోపం వచ్చేసింది. రాముడు మెడకాయ కోసుకోబోతు దుంప దగ్గర రాముడు మెడకాయ కోస్తుంటే రాముడు చూస్తా ఎట్టుంటాడు. అంత పనిమాలిన వాడా రాముడు, మన రాముడు. ఏమండి, ఈ విధవలందరినీ నాశనం చేసే కూడా. కాబట్టి అంతా కూడా విచిత్రమైనటువంటిది. కాబట్టి ఏంటి అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాన్ని బట్టి? బంధ ప్రతీతి అజ్ఞానాత్. అది అజ్ఞానం వల్ల బంధ ప్రతీతి కలుగుతున్నదయ్యా. ఆత్మ ముక్త సదా. ఆత్మ ఎప్పటికీ ముక్తిని పొందే ఉన్నది సదా, ఆల్వేస్. ఎప్పుడు బంధంలో లేదు కనుక నువ్వు ఆత్మవు, బంధం లేదు నీకు. అయితే ఎప్పుడు పోతుందయ్యా అది? జ్ఞాన ఉత్పత్తి సదా అవిద్యాజాత బంధ. జ్ఞానోత్పత్తి జరిగితే, జ్ఞానం కలిగితే నీకు ఉత్పత్తి అయితే నీ తలకాయలో అవిద్యాజాత బంధ భ్రమ హుత. అది అవిద్య వల్ల పుట్టినటువంటి బంధం పోతుంది నాయనా. కాబట్టి తగిన మందు తీసుకో, తగిన మందు తీసుకో. దానికి నీ బంధం బంధం అని అనుకుంటూ ఉంటే ఏమి సరైన గురువు దగ్గరికి పోయి సరైన మార్గాన్ని వెతుకు, బంధం పోతుంది. ఇప్పుడెవడో ఒక రైతు ఉన్నా అంట, వాళ్ళ పిల్లవాడికి తేలు గుట్టిందండి. రాత్రిపూట పూరిల్లు, ఆ ఇంట్లో ఒక మూలన గుట్టింది తేలు. సరే, ఆ ఊర్లో ఆ రోజుల్లో మంచి ఆయుర్వేద డాక్టర్ ఒక ఆయన, బాగా నాటు మందు తెలిసిన ఆయన పోయాడు. స్వామి అన్నాడు. ఏనైనా వచ్చావు అన్నాడు. స్వామి, రాత్రిపూట వేళప్పుడు మిమ్మల్ని నేను విసిగిస్తున్నాను అనుకోవద్దండి దయచేసి. మా అబ్బాయికి, మా వాడికి తేలు గుట్టిందండి. తేలేనైనా? మళ్ళా నేనెందుకురా, నా దగ్గర ఎందుకు, నేను మందిస్తాను. తేలు ఎక్కడ కుట్టినదో అక్కడ వేయమని. తేలు ఎక్కడ కుట్టినదో అక్కడ మందే పోతుందని ఇచ్చేసాడండి మందు. ఏదో మందు ఇచ్చాడు. తేలు కుట్టిన చోట వేయమన్నాడు. వాడు మందు తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. కుమారుణ్ణి అడిగాడు, రే ఎక్కడా తేలు కుట్టింది అన్నాడు. నన్ను అదిగో ఆ మూలగా అని అన్నాడు. తేలు కుట్టింది ఎక్కడా? వాడికి ఇంట్లో ఆ మూల. ఈ డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందుని తీసుకుపోయి ఆ ఇంటి మూల ఉన్నది లోపల, ఆ గదిలో ఆ మూల వేసేసాడండి. ఈడు లాభలాభ అంటూనే ఉన్నాడు. అర్ధగంట అయింది, నొప్పి తగ్గనే ఇంకా లాభలాభ అంటున్నాడు. మళ్ళీ డాక్టర్ దగ్గర పోయాడు. స్వామి, ఏనైనా మళ్ళీ వచ్చావు, తగ్గలేదా? తగ్గలేదు స్వామి, ఇంకా నొప్పి ఎక్కువగా ఉంది. ఏంటిరా, నేను ఇచ్చిన మందు చాలా అద్భుతమైన మందు, మహారాజా వాళ్ళకే, యజమానులకు, పెద్ద వాళ్ళకందరికి ఇచ్చానే, తగ్గిపోయింది. మీ వాడికి ఎందుకు తగ్గలేదురా? ఇంతకు నువ్వు కుట్టిన చోట వేసావా లేదా అన్నాడు. కుట్టిన చోటనే వేశాను అన్నాడు. నేను ఇంటికి విన్నాను స్వామి, మా వాడిని అడిగినాను, తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాను, అడిగాను. వాడు చెప్పాడు, నాన్న ఆ ఇంట్లో అదో ఆ మూల కుట్టింది అన్నాడు, కాబట్టి నేను ఆ మూల మందు వేసేసి వచ్చేసాను కదా అన్నాడు. ఓరి పిచ్చివాడా, తేలు కుట్టిన చోట మందు వేయమంటే మీ వారికి కాలికి కుట్టిందో, చేతికి కుట్టిందో, కాలు చిటికిన వేలు కుట్టిందో అక్కడ కదా మందు పూస్తే వాడికి రోగం పోయేది. ఎక్కడ కుట్టింది తేలి వేయరా నాయన అంటే కుట్టిన నేలకా మందు? ఇప్పుడు నొప్పి మీ నేలకా మీ వాడికే? ఏమిరా కర్మ. కాబట్టి మళ్ళీ తీసి కొంతమంది ఇచ్చి మీ వాడికి ఎక్కడ కుట్టిందో, కాలికి ఏ వేలు దగ్గర ఎక్కడ కుట్టిందో అక్కడ పుయ్యరా నాయన మందు, అంతేగాని గోడకు పూసి రావాకురా అబ్బాయి అని పంపించాడంట. అప్పుడు ఇంటికి పోయి పూస్తే పోయింది. ఇదండి మనకు వచ్చిన చావు. ఇప్పుడు ఒక శాస్త్రం చదువుదామని ఉత్సాహం లేదు, ఏ శాస్త్రం కూడా కొందామని ఉత్సాహం లేదు, తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పించుకుందామని ఉత్సాహం లేదు. బంధము పోవాలంటే బంధము పోవాలి. కాబట్టి పిలుస్తూ ఉంటారు వాళ్ళు,
అదిగో అక్కడ జీఎంసీ క్లబ్లో 100 రూపాయలకు మైక్లో చెప్తున్నారండి ఒక ఆదివారం 100 రూపాయలకు మంత్రదీక్ష ఇవ్వబడును, 100 రూపాయలకు మంత్రదీక్ష ఇవ్వబడును. అందరూ పోతున్నారు హోమని. 100 రూపాయలకు మంత్రదీక్ష ఇవ్వడానికి ఎవరు ఒక ఆయన ఇచ్చాడు. ఆయన పెట్టేశాడు, మైక్ పెట్టేశాడు. 100 రూపాయలు తీసుకుంటే ఆయన మంత్రదీక్ష ఇచ్చేస్తాడు. ఈయన తీసుకుంటాడు మంత్రదీక్ష, ఈయన తీసుకుంటాడు, అయిపోయింది. పెద్ద యోగి నాయనా నువ్వు పో. ఇంకొక ఆయన వస్తాడు గురువు, నేను ఆత్మను చూపిస్తాను. ఎంత టికెట్? 100 ఇచ్చిపోతానే నాయన. కళ్ళు మూసుకో. మూసుకున్న తర్వాత 2 కళ్ళు చీకటి, గాఢంధకారం, రూమ్లో లైట్ కూడా లేదు. 2 కళ్ళు బట్టి అట్లా ఒత్తితేనే కళ్ళ దగ్గర ఏదో మెరుపులాగా కనపడతాయి. నాయన కనపడిందా జ్యోతి? తళతళ కనపడింది స్వామి, తళతళ. అదేరా ఆత్మ. ఎవరితో చెప్పకూడదు ఇది. నాకు మాటివ్వు, పాలపైన ప్రమాణం చేసి చెప్పి నేను ఎవరితో చెప్పను అని. సరే స్వామి, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటా, నాకు మంచి కోడి, ఒక 1/2 బాటిల్ విస్కీ మాత్రం కావాలిరా అబ్బాయి, నేను గురువును కదా. సరే స్వామి, అయిపోయింది. వాళ్ళకి మంత్రదీక్ష, బంధం పోయింది. ఇలాగానా ఉండేది? లేదు, పోతున్నామండి, అందరం యాత్రకు పోతున్నాం. ఎంతమంది వస్తారో ముందు పేర్లు ఇవ్వండి. యాత్రలు పోవడానికి పేర్లు తీసుకొని పోతూ ఉండడం. లేదు, మంచి యోగా పెట్టేసామండి, రండి యోగా. ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రతకడానికి విద్య, బ్రతికే కళ, అదొక విద్య. బ్రతికే విద్య నేర్పిస్తామండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, అన్నీ బతుకుతున్నాయి లోకంలో, కుక్క దగ్గర నుంచి. దానిలో కళ ఎందుకండి? చావడానికి కళ కావాలి, చచ్చే లోపల ఆ విద్య నేర్చుకుంటే ఆర్ట్ ఆఫ్ డయింగ్ రావాలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు. ఎందుకది? దాంట్లో మళ్ళీ కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఏమున్నాయి? ప్రతి ఒక్క జీవి బతుకుతున్నది జీవితంలో. అయితే వాటికి బుద్ధి లేదు. మన భగవంతుడు బుద్ధి ఇచ్చాడు, బుద్ధి, విచక్షణ, జ్ఞానం. ఎందుకని? ఇది చివరి జన్మ, మానవ జన్మ. ఈ జన్మ నుంచి మళ్ళీ నువ్వు ఆరూఢ పతితుడు కాకుండా జన్మరాహిత్యాన్ని పొందాలా. అలా కాకుండా బ్రతకడానికి ఏముందండి? అన్నీ బ్రతుకుతూనే ఉన్నాయి లోకంలో, దేనిపాటికి అది. కాబట్టి శరీర మార్గంలో వెళితేనే, ఎప్పుడైతే జ్ఞానోత్పత్తి అవిద్యాజాత బంధ భ్రమ అహృత. చూడండి, అవిద్య వల్ల పుట్టినటువంటి బంధం నిజం కాదంటున్నది శాస్త్రం, మనం చెప్పుకోవడం కాదు. అజ్ఞానం వల్ల ఉంది బంధం. అదే ఇంతకుముందు చెప్పాను, గాడిదలు కట్టేసే చాకలి వాడి కథ మళ్ళీ ఎందుకు, చాలాసార్లు చెప్పాను. నిజంగా బంధం లేదు, నిజంగానే బంధం లేదు. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఈ జ్ఞానులు కూడా బంధంలో ఉన్నట్టుగానే చేస్తూ ఉంటారు కదా లోకంలో. వాళ్ళు కూడా మనలాగానే జీవిస్తూ ఉంటారు కదా, వాళ్ళు బంధంలో లేవు, వాళ్ళు మేము పెద్ద ఆనందంలో ఉన్నామన్నది లేదు కదా అనుకుంటూ ఉంటాం. అది వ్యవహారికంలో అలా ఉంటుంది మనకి. వాళ్ళకి బుద్ధిలో ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి, మనం ఊహించలేం కదా. ఇది అర్థం కావాలి. సపోజ్ ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. కడప దగ్గర సెంట్రల్ జైలు ఉందండి. ఉదయాన్నే ఆ జైల్లో ఉన్నటువంటి ప్రిజనర్స్, జైలు ఖైదీలంతా ఆ తోట పనులు, పూల చెట్ల దగ్గర తోట పనులు చేస్తూ ఉంటారు, బనియన్ వేసుకొని, లుంగి కట్టుకొని. అక్కడ జైలర్ కూడా ఉన్నాడు, మనకు తెలియదండి. ఆ జైలుకి అధిపతి ఆయన కూడా బనియన్ వేసుకొని వాకింగ్ చేస్తున్నాడు, అలా 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 అలా. అతడు జైల్లోనే కాపురం, ఎవరు? జైలర్ కూడా. ఈ ఖైదీలు జైల్లోనే ఉన్నారు, జైల్లోనే తింటారు, జైల్లోనే ఉంటారు, జైల్లో పని చేస్తారు, అక్కడే పడుకుంటూ ఉంటారు. ఈ జైలర్ కూడా అక్కడే తింటాడు, అక్కడే ఉంటాడు, అక్కడే పడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇద్దరు బందీలేనా అండి జైలుకి? చూడండి, ఆలోచించండి బాగా. ఇది తేడా జ్ఞానికి అజ్ఞానికి. ఆయన మనలాగా జ్ఞాని, మనలాగానే తింటూ ఉంటాడు, మనలాగానే చొక్కా వేసుకోవచ్చు, ప్యాంట్ వేసుకుంటాడు, పంచి కట్టుకుంటాడు, లేకపోతే కాషాయమే ధరిస్తాడు, ఆయన ఇష్టం. మనలాగానే తింటాడు, మనలాగానే మనం ఎట్ట కాళ్ళతో నడుస్తామో తలతో నడవడు ఆయన కూడా కాళ్ళతో నడుస్తాడు. మనలాగానే తెలుగు వాడైతే తెలుగు మాట్లాడతాడు, తమిళ వాడైతే ఎన్నప్పా వాంగ ఇంకా ఉక్కారు ఎన్న సాపడిచ్చా
అంటాడు. అదే కన్నడ వాడైతే ఎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ, ఎక్కడ పోతున్నావు అంటాడు, కన్నడంలో మాట్లాడతాడు. ఏ భాష వస్తే ఇంగ్లీష్ వచ్చినాయనుకో బ్రహ్మాండంగా దంచి పారేస్తాడు, మంచి ఉపన్యాసాలు. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు పోతాడు ఆయన. ఎవరో ఆ జ్ఞాని కూడా. కాబట్టి అంత మనలాగానే చెరుస్తూ ఉన్నా వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఆత్మజ్ఞానంలో కాదు. మనకేం తెలుసు, దారిలో పోతూ చూసాం అట్లా సెంటర్ జైలు తట్టు చూస్తే అంత ఖైదీలాగానే ఉండరు జైలర్ కూడా. మనం ఏం చేసుకుంటాం, ఆ జైలర్ని చూసి యోహో అతడు కూడా ఒక ఖైదీనేమో అనుకుంటాం. కాబట్టి ఈ బంధం ఉన్నదా లేదా, అవిద్య పోయిందా లేదా, అవిద్య అనేది ఏదైనా ఒక చొక్కా లాంటిది అయితే మార్చేసి పోవచ్చు. ఆ విద్య కానీ ఎక్కడ దోచాలో తెలిసినా అండి, మనసులోనే. ఇప్పుడు మనోవృత్తుల ద్వారానే జ్ఞానం పొందాలి. దేని ద్వారా బంధాన్ని తెచ్చుకున్నావు నువ్వు? మనసు ద్వారానే. ఇప్పుడు మోక్షాన్ని కూడా నువ్వు మనసు ద్వారానే తెచ్చుకోవాలి. మన ఏవ కారణం బంధమోక్షయో అంటుంది ఉపనిషత్తు. ఈ బంధం కానీ మోక్షం కానీ మనసు యొక్క చేష్టలే. కాబట్టి దేని ద్వారా అయితే నువ్వు బంధము అని అనుకున్నావో దాని ద్వారానే బంధం లేదని తెలుసుకోవాలి. మనోవృత్తుల ద్వారానే, అంతేగాని ఆత్మ అనేది ఒకటి వచ్చేసి నేను బంధంలో లేను అని చెప్పదు. బంధం ఉందనుకున్నావు నువ్వు, మనసును, దాని బుద్ధిను, ఏమైనాను. కాబట్టి ఇప్పుడు తెలియవలసింది కూడా మనసుకే, బుద్ధికే తెలియాలి. కాబట్టి ఆ బుద్ధికి లేదా మనసుకి తగిన శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ ఇవ్వడానికి అసలు ఆ శిక్షణను తీసుకుంటుందో లేదో. కాబట్టి మనస్సులో ఏమేమి ఉన్నాయో పాత ఎన్ని తీసేయాలి. పూజ్యులు ఎల్లవరాజు శ్రీనివాసరావు గారు చెప్పేవారండి, ఎప్పటికీ నేను మర్చిపోలేను మాట. చాలా గొప్ప బ్రహ్మశ్రీ అయిన గొప్ప అద్వైతంలో పండిన చెయ్యండి. ఆంధ్ర అద్వైత సింహం నిజానికి ఎల్లవరాజు శ్రీనివాసరావు గారని. ఆయన ఒక మాట అనేవాడు, చూడండి బాబు, నాది కూడా ఆముదపు సీసాలో మిగిలి ఉన్న ఆముదాన్నంతా ఆ బాటలు బాగా శుభ్రం చేసుకొని నేను తేనెను పోసుకున్నా. ఎందుకని? ఏమాత్రం దాంట్లో ఆముదపు కొద్దిగా చుక్క ఉన్నా తేనె పోస్తే తేనె చెడిపోతుంది. కాబట్టి తేనె యొక్క రుచి ఉండదు, ఏమి లేదు, పాడైపోతుంది కనుక. కాబట్టి నా ఆముదపు సీసాను నేను కడిగి తేనెను పోసుకున్నా. మీరందరూ కూడా ముందు తేనె పోసే ముందు మీ ఆముదపు సీసాలను బాగా కడుక్కోండి నాయన. అర్థమయ్యే ఉంటుందనుకుంటా బహుశా అందరికీ. సరే, తర్వాత శ్లోకాన్ని పోదాం. 37. జ్ఞానే సంపాద్యమానే నా బంధభ్రాంతిర్మనాగపి అసౌరజ్జురితి జ్ఞాతే సర్పభ్రాంతి న విద్యతే. అదండి. ఇక్కడ మళ్ళీ అదే విషయాన్ని 36వ శ్లోకంలో బంధము అనేది కల్పితము, అవిద్య వల్ల అంటే అజ్ఞానం వల్ల వచ్చింది, జ్ఞానం కలిగితే పోతుంది అని చెప్పాడు. బంధం ఎప్పుడూ లేదని తెలిసిపోతుంది. అదే విషయాన్ని చెబుతున్నాడండి. ఏంటి? జ్ఞానే సంపాద్యమానే నా బంధభ్రాంతి. అది ఆత్మని కదండి. నేనన్నది ఆత్మ. అహం బ్రహ్మ, అది నేను బ్రహ్మను కనుక నేను అసంగుడును, దేంతో సంబంధం లేదు నాకు. నేను సర్వత్రా వ్యాపించిన బ్రహ్మస్వరూపాన్ని. అంతేకాదు ఇంకా అటాడోడిని నేను అద్వైత సంఘం అంటామే. రెండవది లేదు. ఇక అద్వైతం అంటే అదే, రెండవది లేదు. లేదా అండి ఉన్న సత్యం కాదు. చాలామంది రెండవది లేదా అని వాదిస్తూ ఉంటారండి. గుర్తుపెట్టుకోండి, రెండవది లేదు, శూన్యం కాదు. రెండవది సత్యము కాదు అంటే ఏమిటి అర్థం? దానికి ఉనికి లేదు. ఈ మొదటి దానిపైన ఆధారపడే ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటే. ఇప్పుడు సముద్రం దగ్గర పోయిన తర్వాత అలలు లేవు ఎవరన్నా అంటారా? అంత మురుకుడైన అలలు లేవని అనరు. సత్యం కాదు. ఎందుకు? నీరు సత్యం. అల్లంతా నీరే. ద్వైతం అంటే వాళ్ళేమంటారు తెలిసిన ద్వైతులు, అన్నీ కనపడుతూ ఉంటే ద్వైతం కాదా అండి?
అరే నువ్వు మళ్ళీ వచ్చావు కదయ్యా, ద్వైతం కాదా అనే ప్రశ్న ఎందుకు వస్తుంది నీకు? అక్కడ అలలు లేవయ్యా. అవి నామరూపాలతో అలా కనిపించేటప్పటికి దానికి ఒక పేరు పెట్టావు నువ్వు, లహరని, అదే అలాని, తరంగమని, ఇలా పేర్లు పెట్టావు. నీరేనయ్యా అది. కాబట్టి నీటి రూపేణ నువ్వు చూస్తే ఉన్నది ఒకటే. వ్యవహార రీత్యా అంటావా? అనుకో, ఏం నష్టంలే అనుకో. కాబట్టి అద్వైతుడను, నిత్యముక్తుడను. వాస్తవానికి నేను ఎప్పుడు బంధం లేదు నాకు. ఎప్పుడైతే ఈ జ్ఞాన సంపాద్యం, అది ఈ జ్ఞానాన్ని మనం సంపాదిస్తామో, ఏమండి, ఈ భావాలతో నేను అసంగుడను, అద్వైతాన్ని, నిత్యముక్తుడను, నాకు బంధం లేదు, శివోహం, నేను శివుడను అంటే నేను ఆత్మను అని ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని సంపాదిస్తామో అప్పుడు ఏమవుతుంది? అంతవరకు ఉన్నటువంటి నేను బద్ధుడను, నేను పుట్టాను, నేను చస్తాను అనే జీవభ్రాంతి ఉన్నదంతా కూడా అంత బంధభ్రాంతి ఉందే, లేనే లేదు అంటోంది మొదటి లైను. జ్ఞానే సంపాద్యమానే బంధభ్రాంతి. జ్ఞానాన్ని సంపాదించావా, ఇక నేను శరీరాన్ని, నేను పుట్టాను, పెరిగినాను, నేను జీవుణ్ణి, నేను ఫలానా కులం వాడిని, ఈ ఉద్యోగం ఎలగబెట్టినాను, ఈ ప్రాంతం వాడిని, ఇవంతా కూడా కల్పనలు. ఇవంతా కూడా కొంచెం కూడా లేదు. ఎందుకు? సత్యం బోధపడితే అసత్యంగా గోచరించేది ఏది కనిపించదు. అదే చెప్పాడండి 2వ లైన్లో, శ్లోకంలో. అసౌ రజ్జు ఇది జ్ఞాతే సర్పభ్రాంతిర్న విద్యతే. ఇది చాలాసార్లు వచ్చింది మనకు. ఎప్పుడైతే తాడును చూసి పాము అనుకుంటున్నావో, ఏమండి, ఇప్పుడు అది తాడుని తెలిసినంత తెలుస్తూనే రజ్జు ఇది జ్ఞాతే, ఇది రజ్జునైనా అని తెలిసిపోయిన తర్వాత సర్పభ్రాంతి నా విద్యతే, ఇంకా నాకు కనపడదు. సర్పభ్రాంతి అనే మాటే ఉండదు ఇక. అది అధిష్టాన జ్ఞానం. ఆధారమైనదేదో దానిని తెలుసుకున్న తర్వాత, ఏమండి, ఆధేయము సత్యము అని ఎవడు అనలేడు. ఇంకా అది సత్యం గోచరించకూడదు. ఒకవేళ గోచరించిందా అది వ్యవహారిక సత్యం అంతే, పారమార్థిక సత్యము కాదు. అది వ్యవహారంలో అనుకుంటున్నావు, నువ్వు వ్యవహరించు, లోకంలో ఉన్నావు కనుక, అంతేగాని పారమార్థిక సత్యం కాదు. ఇప్పుడు పాము కనిపించింది, పాము కనిపించిన దానికి ఉనికి ఏంటి, అసలు కారణం ఏమిటి, ఎందుకు కనిపించింది అంటే అక్కడ ఉన్నది తాడు. ఏమి లేకపోతే పాము కనిపించదు, ఏదో ఉన్నది, ఏదో ఉండి పాము కనిపించింది మనకు. అక్కడ రాయి ఉండి పామా కాదు, త్రాడు ఉండి పాముగా కనిపించింది. ఇప్పుడు పాము కనిపించడానికి కారణం ఏంటండి? త్రాడు. అది అధిష్టానము, అది కారణము. పాము అన్నది కార్యము, అధిష్టానము లేదా ఆధారము త్రాడు. ఇప్పుడు ఆ అధిష్టాన జ్ఞానము మనం సంపాదించనంత వరకు ఈ ఆధేయమైనటువంటిది రూపనామాలతో గోచరిస్తూనే ఉంటుంది ఏదో విధంగా. ఎప్పుడైతే అధిష్టానం త్రాడు అన్న స్వరూప జ్ఞానం తెలిసి వచ్చిందో ఇక పాము క్షణంలో మాయమైపోయిందండి. ఎక్కడ పోయింది ఇంతవరకు కనిపించిన పాము? అలాగే ఈ జగత్తుకు నేను అనబడే ఈ జీవుడికి, ఈ జగత్తు మొత్తానికి, ఈ విశ్వం మొత్తానికి అధిష్టానము సత్ చిత్ ఆనందం, లేదా సత్ చిత్తులు, లేదా సత్ లేదా చిత్ లేదా ఆనందం, ఏదైనా చెప్పచ్చు. ఒకే బ్రహ్మస్వరూపం ఆత్మ. అది ఆధారంతో ఈ జగత్తు ఇలాగ రూపనామాలతో గోచరిస్తున్నది. దేనికైనా కారణం లేకుండా కార్యము ఉండదండి. కార్యముగా కనిపిస్తున్నదంటే దానికి ఒక కారణం ఉండాలి. ఈ ఫిలాసఫీని బాగా పట్టుకోండి. ఏదైనా అంతే. ఇక్కడ ఒక తలుపు ఉన్నది, ఇది ఒక కార్యము. ఎందుకు? ఒక రూపనామాలతో కనపడుతుంది కాబట్టి దీని కర్త ఎవరో ఉండాలా. కర్త ఉన్న తర్వాత ఇది కార్యముగా తయారైంది అంతే. ఏది కనిపించినా
ఇప్పుడు ఈ కార్యమునకు కారణం ఏమిటి అని ఆలోచిస్తే తలుపుకు చెక్క అని తేలింది. అవును కదా? కాబట్టి చెక్క అధిష్టానము లేదా ఆధారము, తలుపు ఆధేయము. ఎప్పుడైతే ఈ తలుపుకు చెక్క అనే ఆధారము కారణమని తెలిసిపోయిందో, తలుపుగా కనిపిస్తున్నా కూడా అది చెక్కే. రూపనామాలు ధరించి ఉన్నా కూడా ఆ చెక్కే అన్న జ్ఞానం కలుగుతుంది. తలుపు అనే దానికి నిజమైన ఉనికి, ఉండుట అనే లక్షణం లేదు. చెక్క పైన ఆధారపడే ఉన్నది అది. ఏమండి, అంతే కదా? చెక్కను తీసేస్తే తలుపు ఉంటుందా? ఉండదు. అలాగే తాడును తీసేస్తే పాము ఉంటుందా? ఉండదు. కాబట్టి కారణమే కార్యముగా కనిపిస్తున్నది. అలాగే పరబ్రహ్మ, పరమాత్మయే జగత్తుగా కనిపిస్తున్నాడు. రూపనామములు ఈ రెండు వదిలిపెట్టి చూస్తే ఇలాగా ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, నేను ఫలానా కదా, ఏమండి, నేను బద్ధుడను కాదు, జనన మరణాలు నాకు, నమే మృత్యు, నాకెక్కడిదయ్యా, చావు ఎక్కడిదయ్యా, నేను చచ్చిపోతానన్న ఆలోచన, చచ్చిపోయేది శరీరం. ఇలాగ మంచి జ్ఞానం కలిగితే ఇక జీవభ్రాంతి అనేది అర్థమవుతుంది. భ్రాంతి తొలగిపోతుంది. సత్యం కాదు గనక మిథ్యగా కనపడుతూ ఉంటుంది, లేకుండా పోదు. ఇప్పుడు తలుపు చెక్కకు ఈ తలుపు ఉందండి, చెక్క అని తెలుస్తాను, తలుపు మాయమైపోయిందా? ఏం మాయం కాదు, అట్లే ఉంటుంది. కాకపోతే ఎట్లా దీన్ని ఏమంటాం అప్పుడు? తలుపు మిథ్య అంటే తలుపుగా ఉపయోగపడుతున్నది కానీ ఇది చెక్కయే అన్న జ్ఞానం కలుగుతుంది. సరే, తర్వాత శ్లోకం చూద్దామండి. 38. మిథ్యా విశ్వం దృశ్యతే తన్మిథ్వా జీవేన త్వయ భూమ్నా అద్వయేన తే నాస్తి ప్రపంచ పరివర్తనం. ఏం చెప్తారంటే తెలిసిన, మంచి బ్రహ్మవేత్తలైనటువంటి గురువుల దగ్గర పూజేస్తే వాళ్ళు తత్వాన్ని బోధిస్తారు. తత్వం అంటే ఏంటి? ఇదే ఆత్మవిద్య. ఆత్మ సత్యముని, తత్వం అంటే సత్యమని, సత్యం అంటే ఆత్మ, సత్ చిత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారంటే ఏమని బోధిస్తారు తెలుసా? వాళ్ళు ఎలా బోధిస్తారు మామూలుగా? నాయనా, నువ్వు బ్రహ్మస్వరూపానివి, తత్వమసి, నీ మీద ఈ జగత్తంతా ఆరోపించబడినది. ఏ విధంగా? ఎట్లా ఆరోపించబడింది? తాడు మీద పాములే. తాడు ఉంటే అసలైంది, పాము కనిపించలా నీకు? అదే మాదిరి నువ్వు బ్రహ్మమే, నువ్వు ఆత్మయే, నీ మీద జగత్తు ఆరోపించబడినది. అందుకే నువ్వు లేచి చూసి జీవుణ్ణి అనుకుంటానే నువ్వు మీ ఆవిడ్ని కాఫీదే అంటావు. నిద్రపోయినప్పుడు కాఫీ తాగలేదే ఎందుకు? అప్పుడు నీకు జగత్తు గోచరించలే, ఈ మిథ్య అయిన జగత్తు గోచరించలే. నువ్వు చూస్తే ఎంత ఉంది అలాగే. కనుక నువ్వు సత్యం, ఈ జగత్తు మిథ్య జగత్. ఇది అజ్ఞానము చేత చూడండి నిజంగా ఉన్నట్టు కనపడుతున్నది. అది మిథ్యా విశ్వం దృశ్యతే తన్మిథ్యా జీవేన త్వయా. అది ఈ నిజంగా జీవభావము మిథ్య, ఈ విశ్వము మిథ్య. నీవు సత్యం, నువ్వెవరు? బ్రహ్మస్వరూపానివి. ఈ అజ్ఞానము చేత అలాగా కనిపిస్తున్నది. ఎందుకు? ఎప్పుడైతే అజ్ఞానం ఉన్నదో ఈ నామరూపాలు వచ్చి కూర్చున్నాయో ఇది వేరుగా కనిపిస్తున్నది, అంతే. కనుక భూమ్నా అద్వయేన తేన అస్తి ప్రపంచ పరివర్తనం. భూమా అంటే అర్థం ఆత్మ, అద్వయం, అది రెండవది లేదు. ఎప్పుడైతే అంతా ఆత్మగా, నేనే ఆత్మగా అర్థం చేసుకుంటావో తే నీకు నా అస్తి ఇంక లేదు. రెండవది భూమా అద్వయేన తే నా అస్తి. ఎప్పుడైతే అద్వైత బుద్ధి కలుగుతుందో, ఆత్మబుద్ధి కలుగుతుందో, ఇక రెండవది
లేదు. ఎప్పుడైతే జగత్ బుద్ధి ద్వైత బుద్ధి ఉంటుందో, అంటే నేను జీవుడిని అనే భావన ఎంత ఉంటుందో అంతవరకు ద్వైత నానాత్వ జగత్తు తోస్తుంది. నిజానికి వాస్తవానికి అర్థం చేసుకుంటే ఈ ప్రపంచ పరివర్తనం అంతా ఉన్నదే అది సత్యానికి ఎప్పుడూ లేనే లేదు. నిన్ను ఆధారం చేసుకొని నీ ఆధారంగా నీవే అధిష్టానముగా జ్ఞానమే అధిష్టానంగా జగత్తంతా ఉన్నది. ఇదంతా మిథ్య. నీవు సత్యం, నీవు అనబడే ఆత్మ సత్యం. నీ శరీరము, నీ ఇంద్రియాలు, నీ వాళ్ళు, నీ ప్రపంచం అంతావే నీ అంతా కూడా మిథ్య. అంటే ఏంటి అర్థం? నీవే సర్వత్రా వ్యాపించి ఉన్నావు, జ్ఞానమే సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఒక చిన్న విషయం చెప్తే ఆలోచించండి. ఇప్పుడు మీకు తెలియని విషయాన్ని మీరు చెప్పండి చూద్దాం. మీకు తెలియదు, మీకు తెలియని మనిషి గురించి మీరు చెప్పండి. చెప్పలేరు. అంటే అర్థం ఏమిటి? మీకు తెలిసినది ఏదో అదే ఉన్నది అంటే అర్థం ఏమిటి? తెలిసినది అంటే జ్ఞానం. అంటే మీ జ్ఞానములో ఏదైతే ఉన్నదో అదే ఉన్నది. అంటే మీ జ్ఞానం మైనస్ చేస్తే అది లేదు, అంతే కదండి. మన జ్ఞానం శరీరాన్ని పక్కన పెడతాం కాసేపు. నాకు జ్ఞానం ఉంది, నా జ్ఞానంలో ఏమేమో తెలియబడుతున్నది. ప్రపంచమంతా గురించి చెప్పుతావు, ప్రపంచాన్ని అంతటి గురించి చెప్తున్నావు. ప్రపంచం ఉన్నది, సత్యం 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 అంటావు. మన జ్ఞానములో ఏదైతే ఉన్నదో అదే ఉన్నది. ఒకప్పుడు ఇదే సత్సంగంలో ఒకసారి చెప్పాను దీనికి ఉదాహరణగా. కాలిఫోర్నియా అన్నది అమెరికాలో పెద్ద పట్టణం. తెలియని వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. ఎక్కడ కాలిపోయింది సార్ అన్నారు. ఏం కాలిపోయిందండి అన్నారు. కాలిఫోర్నియా అంటే వాళ్ళకి కాలిఫోర్నియా అన్నది లేదు మరి వాళ్ళ జ్ఞానంలో. అంటే వాళ్ళకి లేనిదే చూసారా. అలాగే ఇంకో పదం కూడా బిస్బేళాబాత్ భలే ఉంటుంది అన్న. ఇదేం బాత్ అండి? బాతులు ఉంటాయి కదా ఇక్కడ, తెల్లగా ఉంటాయి బాతులు, తిరుగుతూ ఉంటాయి నీళ్ళల్లో ఉన్న చేస్తూ. బాతులు మేపేవాళ్ళు కూడా ఉంటారు, కోళ్ళలాగా ఉంటాయి, నీళ్ళల్లో ఉంటాయి. కాబట్టి బిస్బేళాబాతు. ఇదేం బాతు ఇది? బిస్బేళాబాతు. బిసిబేళ అంటే వేడి సాంబార్ అన్నంలాగా ఉంటుంది. కర్ణాటకలో చేస్తారు అదొక వంట. సాంబార్ అన్నం అనొచ్చు మనం. బిసిబేళాబాత్ దాని పేరు. దాన్ని వాళ్ళు ఏమనుకున్నారు? ఒక బాతు అనుకున్నారు. చూసారండి. కాబట్టి ఏది ఉంది అనుకున్నా అదంతా జ్ఞానములో. ఆ జ్ఞానము అనేటువంటి పరబ్రహ్మ స్వరూపమే మన మనస్సు ద్వారా వెలువడినప్పుడు ఒక తెల్ల లైటు రైల్వే గార్డు దగ్గర ఎర్ర అద్దంలో వెళితే రెడ్ లైట్ కనబడుతున్నది. గ్రీన్ కలర్ అద్దంలోంచి బయటకు వస్తే ఆకుపచ్చగా కనబడుతున్నది. అవును కదా. అలాగే ఆత్మ చైతన్యం అనేది అంతఃకరణంలో ఎప్పుడైతే ప్రతిబింబిస్తుందో అక్కడి నుంచి వచ్చేటప్పటికే నానా రూపాలుగా కనిపిస్తున్నది. వెనకల లైట్ స్విచ్ ఆఫ్ చేయమను, ఆ గార్డును ఎర్ర లైట్ వస్తుందేమో, రాదు. లేదు, ఈ టార్చ్ లైట్కి ముందు పక్క ఆ ఎర్రని జాయింట్ ఉన్నది అద్దం తీసేయమను, ఎర్రగా కనిపిస్తుందా? కనిపించడం లేదు. కాబట్టి ఎందువల్ల దేనివల్ల కనిపిస్తున్నది? ఆ బల్బు ఉంది, టార్చ్ లైట్ ఉన్నది. ఆ టార్చ్ లైట్ లక్షణంతో ఎర్రగా పచ్చగా అంతా కనిపిస్తూ ఉంది, అంతేగాని సత్యం కాదు. కాబట్టి గురువుగారు ఇలా బోధ చేస్తారు. నాయనా అంతా మిథ్యరా బాబు, అంతేగాని సత్యం ఏమీ లేదు, ఉన్నది బ్రహ్మమే. అదే ఒకటే ఉంటే మరి జగత్ ఎక్కడుందయ్యా? బ్రహ్మంలో రెండోది లేదు, అసలు ప్రపంచం లేదు. ఎప్పటికీ పుట్టడం కానీ చావడం కానీ అన్నది లేదు. అసలు ఇంకో తమాషా ఏంటంటే అసలు ఈ జగత్తుకు పుట్టుకే లేదండి. ఎందుకని?
జగత్తు ఉంది అంటే పరమాత్మ లిమిటెడ్ ఫీల్ అయిపోతాడు. దేశగత కాలగత వస్తుగత పరిచ్ఛేదములకు లోనైపోయి ఇదైపోతాడు. కాబట్టి జగత్తు పుట్టనేలే, పుట్టలేదు కాబట్టి లయం కాదు. ఉత్పత్తి ఉంటే కదండి లయమై నాశనం అయిపోయేది. కాబట్టి ఈ పద్ధతిలో చూస్తే ఒక్కసారి మనం బాగా మనం చేస్తున్నామే సాధన అండి. ఈ సాధన, సాధకుడు అనే పేర్లు, ఈ మోక్షము, ముముక్షు అనే పేరు, ఈ మోక్షం, ఈ గురువు అనే పేరు, శిష్యుడు, ఇవంతా ఉన్నాయనుకుందామండి. చూడండి, లేనే లేవు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇక లేదు. ఇవన్నీ కూడా క్రింది స్థాయిలోనే, ఇవంతా క్రింది స్థాయిలోనే. యల్లమరాజు శ్రీనివాసరావు గారు చెప్పేవారు, ఒకప్పుడు గోదావరి జిల్లాలో ఎకరాల పొలం వరి నాటుతారటండి. ఇక్కడేమి మనలాగా కొండలు ఏముండవు, రాయలసీమలో లాగా. అక్కడ పోయినప్పుడు ఒక ఇంట్లో 3rd స్టేర్లో 3వ అంతస్తులో ఇచ్చారంటే ఆయన ఉండడానికి. అక్కడి నుంచి చూస్తే పచ్చగా కనపడుతుందటండి, ఆకుపచ్చగా పొలాలంతా. ఎక్కడా గట్లు కాలువలు కనిపించనే లేదంట ఆయనకు. అదే కిందికి దిగేసి ఆ పొలాల మధ్యలో పోతే ఈ పొలం ఫలాని రామయ్యది, ఈ పొలం ఫలానా భీమయ్యది, ఇది కాలువ, అన్నీ ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయి. మరి కొంచెం పైకి 3వ అంతస్తులోంచి చూసినప్పుడు ఒక కాలువ కానీ గట్లు కానీ ఆ పైన నడిచేయడానికి దారి కానీ ఏమి, అంతా పచ్చగా కనిపిస్తుందంట. చూశారండి, ఇది మన స్థాయి భేదం. ఉత్తమమైనటువంటి అద్వైత స్థాయి, పారమార్థిక సత్యంలో మనం ఉన్నప్పుడు ఇక సాధన లేదు, సాధకులు లేదు, మోక్షం లేదు. బంధం ఉంటే కదా మోక్షం. జగత్తు పుట్టింది మనం అనుకోవడంలా. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు అనుకున్నాం, కుండ పుట్టింది. అరే మట్టిని విసిపెట్టి కుండట్లే వస్తుంది, రాదు. కాబట్టి బ్రహ్మలోంచి జగత్తు పుట్టింది అని చెప్పినాయండి ఉపనిషత్తులేమో. పుట్టినా అంటే బయటికి డెలివరీ బయటకు వచ్చినట్లా కాదు, బంగారులోంచి నగలు వచ్చినట్టు. సరేనండి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.